హలో అండి. వెల్కమ్ టు మా ఇంటి వంటశాల. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ కర్రీ అండి. ఇది రైస్‌లోకి గానీ, చపాతీలోకి గానీ చాలా బావుంటుంది. అలాగే మీరు కూడా మీ ఇంట్లో వాళ్ళకి ఈ విధంగా ఈ క్యాలీఫ్లవర్ కర్రీని చేసి పెట్టారంటే వాళ్ళు కమ్మగా కడుపు నిండా తింటారండి. అంత బావుంటుంది. మరి ఈ క్యాలీఫ్లవర్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేద్దాము. ఇక్కడ నేను ఒక క్యాలీఫ్లవర్ పువ్వును తీసుకున్నానండి. ఇది సుమారుగా ఒక అర కేజీ అలా ఉంటుంది. ఇప్పుడు ఈ కాడలన్నిటిని తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి. చూడండి, నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను స్టవ్ మీద పెట్టి అందులో ఒక 2 గ్లాసుల వాటర్ తీసుకొని ఇందులో కొద్దిగా సాల్ట్, పసుపు వేసుకొని ముందుగా కట్ చేసుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు వీటిని వేడి నీళ్ళలో ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకోవడం వల్ల అందులో ఉన్నటువంటి చిన్న చిన్న పురుగులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా చనిపోతాయండి. ఇలా ఉడికించుకున్నటువంటి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను వాటర్ని వంపేసి సపరేట్గా వేరొక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయిని పెట్టి అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా జీలకర్ర అలాగే పచ్చెనపప్పు వేసుకొని అవి ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫ్రెష్గా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసుకొని వీటిని కూడా బాగా ఉడికించుకోవాలండి. ఇక్కడ నేను మూత పెట్టుకొని ఈ టమోటా ముక్కల్ని ఉడికించుకుంటున్నాను. ఈ టమాటా ఉడికేలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ నేను ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక 2 స్పూన్లు ధనియాలు, ఒక 6 జీడిపప్పు ముక్కలు, అలాగే కొద్దిగా కొబ్బరిని కూడా వేసుకొని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ చూడండి, మనకి ఈ టమాటా ముక్కలు అనేవి ఉడికిపోయాయి. ఇప్పుడు ఇందులో ఒక అర స్పూను పసుపు, అలాగే రుచికి సరిపడా కారం, ఒక స్పూను కారం తీసుకున్నానండి నేను ఇక్కడ. అలాగే ఒక స్పూను సాల్ట్ కూడా వేసుకొని ఇవన్నీ కూడా ఇందులో మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మసాలా పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే ముందుగా వేడి నీటిలోంచి తీసి పెట్టుకున్నటువంటి క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా వేసుకొని ఇదంతా కలిసే విధంగా వీటిని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కొద్దిగా ఒక గ్లాసు నిండుగా వాటర్ని యాడ్ చేసుకొని ఒకసారి అలా కలుపుకొని మూత పెట్టుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కల్ని మనం ఒక 5 నిమిషాలు అలాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి మరొకసారి కలుపుకుందాము. ఇక్కడ మనం ఎక్కువ నీటిని యాడ్ చేసాము అంటే ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు మెత్తగా ఉడికిపోయి నుజ్జు నుజ్జుగా అయిపోతాయండి. అందువలన కొద్దిగా మాత్రమే యాడ్ చేసుకొని ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను మనం ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇందులోనే ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అంతేనండి, మనకి క్యాలీఫ్లవర్ కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. దీనిని రైస్లోకి కానీ చపాతీలోకి కానీ తిన్నామంటే చాలా బాగుంటుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.